మానవతా దృక్పథంతో ఒకరు చేసే రక్తదానం ముగ్గురు ప్రాణాలను నిలబెడుతుందని తాసుబిల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం బంగలి గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన నేత్ర వైద్య చికిత్స శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మారుమూల గ్రామమైన వంగెలలో ఉచిత రక్తదాన శిబిరాన్ని తాసుబిల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆ ఫౌండేషన్ కి అనుబంధంగా పనిచేస్తున్న గాజువాక వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. ఈ గ్రామానికి చెందిన పొట్నూరి ప్రసాద్ తమ ఫౌండేషన్ లో డైరెక్టర్ గా పనిచేస్తూ ఈ ప్రాంతంలో ట్రస్ట్ సేవ కార్యక్రమాలకు సహకరిస్తున్నారని గుర్తు చేశారు. తమ ఫౌండేషన్ లో చిన్న పిలుపుకు గ్రామస్తులంతా సహకరించి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రక్తదానం చేసే యువతను సేకరించడం, నేత్రపరమైన జబ్బులతో బాధపడుతున్న నిరుపేదలను తీసుకురావడంలో కృషి చేశారని పేర్కొన్నారు. అర్థం పెట్టుకుంటే సరిపోతుంది. 2 కళ్ళు పడతాయి, 2 ఒకసారి చేయవు. ముందు దగ్గర 2 3 నెలలు ఇంకోటి. ఓకేనా? షుగర్ బ్యాక్టీరియా ఏం లేవు కదా? అలా ఉండొచ్చు సార్. మీరు ఇటుకోవచ్చు సార్. మీరు అందరూ ఇటుకోవచ్చు. తాసుబిల్లి ఫౌండేషన్ చైర్మన్ని. తాసుబిల్లి ఫౌండేషన్ అనేది విశాఖపట్నం జిల్లాలో చిన్నగా మొదలుపెట్టి ఈరోజు భారతదేశం మొత్తం మీద లక్షల ప్రాణాలు కాపాడే ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసి దేశం అంతా రక్తదాన శిబిరాలు, రక్తదాన సేవా కార్యక్రమం చేస్తున్నామండి. అదేవిధంగా రక్తమే కాకుండా మిగతా సేవా కార్యక్రమాలు ఇప్పుడు మెడికల్ క్యాంపులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఇది మన సౌజన్యంతో శ్రీ వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సౌబిన్ వెంకటలక్ష్మి గారు సమక్షంలో ఈ మెడికల్ క్యాంప్ ఉచిత క్యాంప్ పెట్టడం జరిగిందండి. అలాగే అదేవిధంగా బ్లడ్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. బ్లడ్ అనేది ఏంటంటే మేము ఎవ్రీ డే కూడా మేము క్యాంపులు పెడుతున్నామండి. అయితే రక్తదానం పెట్టడం వల్ల కారణం ఏంటంటే రక్తం అంతగా ఎవరో చనిపోకూడదనే కాన్సెప్ట్తో మేము రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామండి. అలాగే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు శంకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి వెంకట సాయి ఫౌండేషన్ వారు ఉచిత కంటి వైద్య శిబిరం మరియు తాసుబెల్లి ఫౌండేషన్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మాలాంటి మారుమూల ప్రాంతమైన వంగల విలేజ్లో ఈరోజు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా శంకర్ నాయుడు గారికి మరియు వాళ్ళ శిష్యులు వాలంటీర్ అయిన ప్రసాద్ గారికి, గణేష్ గారికి మరియు రాజు గారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా తరచూ మరి శంకర్ నాయుడు గారు ఇక్కడ ఏర్పాటు చేసి మా ప్రజలకి మరింత ఆరోగ్యాన్ని చేకూరుస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గ్రామ వంగల వాస్తవ్యులు గత కొద్ది సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా వంగల గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే స్కూల్లో గ్రామ పెద్దలు, ప్రజలు, ముఖ్యంగా యూత్ వాళ్ళ సౌజన్యంతో ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. రక్తదానం మా యువకులందరూ చాలా శ్రద్ధగా ఇప్పుడు కూడా చేస్తున్నారు. కానీ ఊరికి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే మా గురువర్యులు శంకర్ నాయుడు గారి సూచనలు, సలహాలు తీసుకొని ఈ సంవత్సరం మా ప్రజలకి ఏమైనా చేయాలి అని చెప్పి ఈ కంటి వైద్య శిబిరం వెంకట సత్య చారిటబుల్ ట్రస్ట్ వారి సహకారంతో, శంకర్ ఫౌండేషన్ వారి సహకారంతో పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల గ్రామాలు ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని మేము ఆశించాము. ఆ విధంగా మాకు స్పందన కూడా వచ్చింది. రక్తదాన శిబిరంలో కూడా పెద్ద సంఖ్యలో యువకులు పార్టిసిపేట్ చేసి రక్తదానం కూడా జరుగుతుంది.